గతంలో ఈవీఎం లేనప్పుడు మనకి మాన్యువల్ ఎలక్షన్స్ ఎన్ని రోజులు కౌంటింగ్, ఒక రోజు కౌంటింగ్ మ్యాక్సిమం అయితే కౌంటింగ్ అయిపోయింది కదా. 6 రోజులు 50% అది వీవీప్యాట్ లెక్కాలంటే ఒక్కో దానికి 6 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది. వాడు అప్పుడు ఏంటి? ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి ఒక రూలింగ్ పార్టీ అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత అందరూ డౌట్ వస్తా ఉంది. ఈరోజు ఈవీఎం అనేది దాన్ని ఏ విధంగా ట్యాంపర్ చేయొచ్చు, లేకపోతే ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది డెమాన్స్ట్రేట్ చూపిస్తా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉండి ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ చేస్తారంటే ఎవరికి భయం అవసరం లేదు. ఇక్కడ ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఒక ప్రత్యేకమైన కోపం ఆంధ్రప్రదేశ్ పైన ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. కాబట్టి ఈయన మళ్ళీ ముఖ్యమంత్రిగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి అటువంటి చేస్తారని ఒక ఇది ఉంది కాబట్టి అందరూ కూడా భయపడతా ఉన్న విషయం అది. మిగతా వాళ్ళకి ఆ భయం లేదు. మిగతా వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఆలోచన రాజకీయాల్లో వాళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నారు. అక్కడ ఈ రోజు ఫైట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి వరి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్లెస్సింగ్స్ తోటి శుభ్రంగా హ్యాపీగా ఎలక్షన్ చేసుకుంటున్నాడు. అంత చేసినా కూడా ప్రజాపాలన మావైపోతారు. 5% చేయొచ్చు, 5% చేయొచ్చు, మొత్తం 10% చేయలేదు కదా. కరెక్ట్ కదా. బాబు గంటా శ్రీనివాస్ గారు చాలా మేధావు కదా, చాలా తెలివైన వాడు కదా. మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఆయన మాట్లాడుతుంది. మరి వాళ్ళ ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అధికారం వదిలిపోయిందా? ఆయన డ్యూటీలో ఉన్నాడా? ఆయన ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడా లేదా? నిర్వర్తిస్తున్న ఆయన మీద ఏ రకంగా మరి వాళ్ళ ఆర్థిక మంత్రి మాట్లాడతాడు? ఏ రకంగా ఆయన విమర్శిస్తాడు? ఉన్న స్టాండ్ ఏంటి? మరి దీనికి గంటా శ్రీనివాసరావు ఏం సమాధానం చెప్తాడు? వీళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అధికారం ఉన్నారు కదా, ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది కదా, ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని ఎదిగే కదా ఆయన వచ్చి దాన్ని కాదని చెప్తే ఆయన మీద విమర్శిస్తున్నారు. అంటే ఎవరైనా కాదంటే ఆయన వెంటనే విమర్శన చేయడం ఇదేనా సభ్యత? ఇదేనా అధికారం ఉన్న నాయకుల తాలూకా సంస్కారం? ఇదేనా వాళ్ళకి తెలిసిన చట్టాలు? దీనికి సమాధానం చెప్తాడు గంటా శ్రీనివాసరావు అడగండి. మరి వాళ్ళిద్దరు అన్నారు బాబు, మరి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు కదా, మరి దానికి మీ సమాధానం అడిగి చెప్తాడు. నవ్విపోతారు. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ, నోరుంది కదా అని ఇష్టారాజ్యం చేస్తామంటే వ్యవస్థ ఒప్పుకోదు. వ్యవస్థ ఎప్పుడైనా సరే ముఖ్యం, వ్యవస్థను కాపాడుకోవడం ముఖ్యం. అంతిమంగా విజయం ధర్మానిది అవుతుంది, రాజ్యాంగం కలకాలం నిలుస్తుంది. ఇలాంటి దుష్ట శక్తులు వచ్చినంతలో రాజ్యాంగాన్ని చుట్టుపోయిస్తే రాజ్యాంగం పోద్దనుకుంటే ఇంత సువిశాలమైన భారతదేశాన్ని కాదు. అంత పటిష్టంగా ఉండబట్టే ఇవాళ ఇంతవరకు కూడా మా అందరం కూడా స్వేచ్ఛగా వాయువులు దీవిస్తున్నాం. Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.